హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మలయాళంలో వచ్చిన ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ 'బాల్టీ' అయితే మనం రివ్యూ చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే సినిమా స్టార్టింగ్‌లోనే పంచ్ రైడర్స్ అనే ఒక కబడ్డీ టీమ్‌ని అయితే చూపిస్తారు. ఈ టీమ్‌లోనే మన హీరో ఫ్రెండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఈ టీమ్‌ని ఆ ఒక్క ఊర్లో ఓడించే మొగాడే ఉండడు. ఆ విధంగా అయితే కబడ్డీ టీమ్‌ని అయితే మనకైతే చూపిస్తారు. మరోపక్క చూసుకుంటే 'పుర్తామரை' అనే ఇంకొక టీమ్ అయితే ఉంటది. ఆ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్. బట్ పంజిమరై టీమ్‌నైతే ఓడించేకైతే అవ్వదు వాళ్ళకైతే. సో, పొర్తామరై ఓనర్ వచ్చేసి సెల్వరాగన్ అయితే ఉంటాడు. పంజిమిటై టీమ్ వచ్చేసి డబ్బిస్తే ఏ టీమ్ కోసమైనా వాళ్ళు ఆడి గెలిచేసి చూపిస్తారు. సో, అందు గురించి పొర్తామరై టీమ్‌లో అయితే వాళ్ళకిచ్చే డబ్బు కన్నా మనం కొంచెం డబ్బు ఎక్కువ ఇచ్చి మన టీమ్‌లో వచ్చి ఆడాలని అయితే సెల్వరాగన్ అయితే ఒక మాట అయితే చెప్తాడు. సో, రెగ్యులర్‌గా చూసుకుంటే దానికన్నా మూడంతులు డబ్బైతే ఎక్కువ దొరుకుతుందని మన హీరో టీమ్ అయితే ఒప్పుకుంటుంది. పొర్తామరై టీమ్‌లో వెళ్లి ఆ ఒక కబడ్డీ మ్యాచ్‌నైతే గెలించడానికి. ఇంకేమి ఇక కబడ్డీ మ్యాచ్ అయితే ఆడదాం, గెలుద్దాం అనే పరిస్థితుల్లో అయితే వీళ్ళ జీవితాల్లో అయితే ఊహించని పరిస్థితులైతే ఏర్పడతాయి. దానివల్ల వీళ్ళ జీవితాలు మొత్తంగా మారిపోతాయి. అదేంటి తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా చూసుకుంటే సైమల్టేనియస్‌లీ తమిళ్ మరియు మలయాళంలో అయితే ఒకేసారి తీశారు. ఈ సినిమానొచ్చేసి స్పోర్ట్స్ మూవీగా అయితే వీళ్ళైతే ప్రమోషన్ అయితే చేశారు. బట్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ రివెంజ్ డ్రామా మూవీగా అయితే ఉంది. సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ వచ్చేసి యాక్షన్ సీన్స్. దానికి వీళ్ళేసిన ఎఫర్ట్స్ దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి మూవీ టీమ్ అయితే బాగానే కష్టపడిందని మనకైతే సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అంతలా సూపర్‌గా అయితే యాక్షన్ సీన్స్ అయితే పిక్చరైజ్ చేశారు సినిమాలో. యాక్చువల్‌గా చెప్పుకున్నాలంటే హోటల్‌లో జరిగే యాక్షన్ సీన్ గాని, సోడా ఫ్యాక్టరీలో జరిగే సీన్ గాని, లాడ్జ్‌లో జరిగే సీన్స్ గాని చాలా బ్రిలియంట్‌గా అయితే పిక్చరైజ్ చేశారు. ఆ సీన్ యాక్షన్ సీన్స్ కూడా చాలా ఎఫర్ట్‌లెస్‌గా చేశారనిపిస్తుంది మనకైతే. ఈ విషయాన్ని సపోర్ట్ చేసే విధంగా అయితే మూవీ టెక్నికల్ టీమ్ కూడా అదే విధంగా బాగానే వర్క్ చేసింది. మ్యూజిక్ గాని, సినిమాటోగ్రఫీ గాని, సౌండ్ డిజైన్ గాని, ప్రొడక్షన్ గాని అన్ని డిపార్ట్‌మెంట్ అయితే ఎక్సలెంట్‌గా వర్క్ చేసింది. ప్రతి ఒక్క సీన్‌ని ఎలివేట్ చేయడానికైతే ఈ టీమ్ బాగానే వర్కౌట్ అయితే చేసిందనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్షన్ సీన్ వచ్చేసి రియలిస్టిక్‌గా ఉంటది. బిలీవబుల్‌గా కూడా ఉంటది. ఏది లాజిక్ లెస్‌గా అయితే ఉండదు. అఫీషియల్‌గా చూసుకుంటే సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ ఇదే అనుకుంటా. కొన్ని ప్లేసెస్‌లో అయితే బాగానే మ్యూజిక్‌నైతే ఎలివేట్ చేశాడు గానీ, చానా ప్లేసెస్‌లో అయితే చాలా డల్‌గా అయితే ఉండింది. సీన్‌కి, మ్యూజిక్‌కి అయితే సంబంధం లేని విధంగానే ఆయన వర్క్ అయితే ఉండిందనుకుంటా నేనైతే. అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఫస్ట్ చూసుకుంటే 'షేన్ నిగమ్' గాని, 'శాంతను భాగ్యరాజ్' గాని వాళ్ళ క్యారెక్టర్స్ ఏం కావాలో దాన్ని నీట్‌గానే ప్రెజెంట్ చేశారు. విలన్స్‌గా చూసుకుంటే 'సెల్వరాఘవన్' గాని, మన 'అల్ఫోన్సో' పుత్రన్ ఇంకొక అమ్మాయి అయితే ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ నీట్‌గా అయితే పుల్ ఆఫ్ అయితే చేశారు. అదేవిధంగా హీరోయిన్ గాని, ఇంకా చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ రోల్ వాళ్ళు నీట్‌గానే చేశారు. సినిమాలో మేకింగ్ అయితే చాలా బ్రిలియంట్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక జాతర సీన్ జరుగుతుంది. ఆ సీన్ గాని, పోలీస్ నుంచి తప్పించుకొని డైరెక్ట్ కబడ్డీ గ్రౌండ్‌కైతే వెళ్ళే సీన్ గాని, ఇలా కొన్ని సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గాను, బ్రిలియంట్‌గా అయితే పిక్చరైజ్ అయితే చేశారు. ఈ సినిమాలో నాకేం నచ్చలేదంటే ఈ సినిమా మెయిన్ స్టోరీనే. ఎందుకంటే ఈ సినిమా కథ చూసుకుంటే పాత చింతకాయ కథనే. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చూసాం. హీరో వచ్చేసి విలన్ టీమ్ కోసం అయితే పనిచేస్తా ఉంటారు. విలన్స్ వచ్చేసి ఈ యొక్క హీరో టీమ్‌ని పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన పని చేసుకొని వీళ్ళనైతే చంపేస్తారు అనే రకంగా అయితే వీళ్ళ కథ అయితే ఉంటుంది. బట్ ఇలాంటి కథలు ఉన్నాయి కానీ వీళ్ళు ఎక్కడ దీన్ని వర్కౌట్ చేయాలంటే స్క్రీన్ ప్లే వైసే. మంచి మూవ్‌మెంట్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి గానీ త్రూఔట్ సినిమా మొత్తంగా అయితే లేదు. సినిమా మొత్తంగా చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే వీళ్ళేం కొత్త ఐడియా‌నేం చెప్పలేదు. రెగ్యులర్ రొటీన్ రివెంజ్ డ్రామా‌నే డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో ఒక స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌కయితే కనెక్ట్ చేశారనే లాగానే అనిపించింది. అదే విధంగానే కొన్ని క్యాట్ ఆర్క్స్ కూడా ప్రాపర్‌గా అయితే డెవలప్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన కథ కూడా సరిగ్గానైతే ఉండదు. మనకే కన్‌ఫ్యూజ్ అయితుంది వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ ద్వారా అని. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక రెగ్యులర్ రివెంజ్ యాక్షన్ డ్రామా మూవీ. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. నాకైతే ఇదొక యావరేజ్ మూవీగా అనిపించింది. ఇవాల్టికైతే ఇది. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఫ్యామిలీతో వెళ్లి చూడండి. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.